దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు, యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లుగా నేనున్న ఎడల ఎంతో మేలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, రక్షకుడా, మా విమోచకుడా, ప్రాణనాథుడా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఇంకొకసారి అంటే ఇంతకుముందు మాట్లాడినాడు, ఇంతకుముందు మాట్లాడి ఇంకొకసారి మాట్లాడతాను అని అంటూ ఉన్నాడు. అంటూ ఇట్లా అన్నాడనమాట, పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అన్నాడు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని అంటూ ఉన్నాడు. ఒకప్పుడు దేవునితో తనకు కలిగినటువంటి సహవాసము, సన్నిధి మనము చూడగలుగుతాం. దేవునితో సహవాసము చేసేటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యథార్థముగా న్యాయముగా నడుచుకున్నవాడు, తాను తన కుటుంబము అందరూ కూడా దేవుని యందు భక్తి గల వారై ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. దాన్ని బట్టి యోబు పలికిన మాట, ఒకప్పుడు దేవునితో తనకు కలిగిన సహవాసము కొరకైన కోరిక యోబు హృదయంలో ఎంతో భద్రంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. 23వ కీర్తన 3వ చరణంలో 23వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మాట మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరునట్లుగా. 23వ అధ్యాయము 3వ వచనం, యోబు గ్రంథం 23 3వ వచనం, కీర్తన కాదు. ఆయన నివాస స్థానం వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని అన్నాడు. తెలియబడునుగాక అని అన్నాడు. ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని అంటున్నాడు. అంటే ఆయన ఎక్కడ కనుగొంటాడు? ఆయన ఎక్కడ ఉన్నాడని కనుగొంటాడు యోబు దేవుణ్ణి, అవునా? ఎక్కడున్నాడు ఆయన అంటే దేవుని వాక్యమే కొత్త నిబంధన చెప్తున్న మాట ప్రకారంగా, ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉందరో అక్కడ ఆయన ఉంటాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తిమోతికి పౌలు రాస్తూ, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు అని వ్రాశాడు. ఏ నరుడు కూడా ఆయన సమీపించలేరు. 40 ఏళ్ల సహవాసము చేసినటువంటి
మోసే గుడక ఆయనను చూడలేకపోయినాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆయనను చూచి ఏ నరుడు కూడా బ్రతుకడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియజేయబడునుగాక అన్నాడు. ఆయన కనుక్కోలేం. అయితే ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన అంటే ఆయన మనలోనే ఉన్నాడు. అవునా? ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రార్థన వింటూ ఉన్నాడు. అవునా? అన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాక్యమే చెప్తున్న మాట ఇలా రాయబడింది. యోబు మరి ఎంతో ఆయనను చూడాలి, ఆయనతో సహవాసం చేయాలి అని ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం. నేను ఒక 5 విషయాలు త్వరగా గుర్తు చేస్తాను. జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకటవదిగా దేవుని ప్రత్యక్షత, కాపుదల, భద్రత అనేటువంటి మాటలు బైబిల్లో మనం చూస్తాం. దేవుని ప్రత్యేక కాపుదల, భద్రత తన్ను ఆశ్రయించేటువంటి వారికి ఉంటుంది అనేది లేఖనము గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో ఇలా చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము చూడాలి. 6:24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే మాట రాయబడింది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అంటే ఆయన ఆశీర్వదించువాడు, ఆయన కాపాడేటువంటి వాడు అనేది వాక్యమే, బైబిలే మనకు చెప్తూ ఉంది. 26వ వచనం చూడండి. 25 చదువుకుందాం. 25, 26 చదువుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అన్నాడు. నేను వారిని ఆశీర్వదించెదను, నేను వారిని కాపాడేదను, నా సన్నిధి వారికి ప్రకాశంగా ఉంటుంది అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 91వ కీర్తన 11వ చరణం. 91వ కీర్తన 11వ చరణము చూడగా, నీ మార్గములంటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని ఉంది. నీ మార్గము అన్నిటిలో కూడా ఆయన నిన్ను కాపాడుతాడంట. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు పోయే మార్గములో నిన్ను కాపాడుతాడు. నువ్వు పోయే మార్గములో నీకు తన దూతలను ఆయన కాపుదలగా ఉంచుతాడు, ఆయన కాపాడుతాడు అని దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. 121వ కీర్తన 121వ కీర్తన 7, 8 వచనాలు కూడా మనము చూడాలి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను ఆయన కాపాడేటువంటి వాడు అని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతూ ఉంది. అపాయం రాకుండా కాపాడుతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుని వాక్యం చెబుతుంది కదా. ఆయన కాపాడేటువంటి వాడు అన్నమాట దేవుని వాక్యం భద్రంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా, కష్ట పరిస్థితుల్లో లేక అంధకారములో దారి చూపడానికి దేవుని వెలుగు దీపం అనే మాట కనిపిస్తుంది. అంధకారములో వెలుగు చూపించడానికి ఆయన దీపంగా
ఉండేటువంటి వాడు అనే మాట మనం చూస్తాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనంలో రాయబడిన మాట మనం చదవాలి. 3వ వచనంలో, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అన్నాడు. ఆయన అని అన్నాడు. ఆయన అంటే దేవుడు, అవునా? ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన దీపం నేను లోకానికి వెలుగును అన్నాడు, అవునా? ఆయన లోకానికి వెలుగు, ఆయన మనకు వెలుగుగా ఉండేటువంటి వాడు అనే మాట ఉంది. మనం భూమి మీద ఉన్నాం, ఆయన వెలుగు ఈ భూమి మీద ప్రకాశింపజేస్తున్నటువంటి దేవుడుగా మనము బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అది మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 3వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిహిత సహవాసము ప్రేమ. దేవుని సన్నిహిత సహవాసము, ఆయన ప్రేమ గురించి 4వ వచనము 5వ వచనం చెప్తుంది. 4వ వచనము 5వ వచనం చూడండి. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి అని అంటాడు. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి అన్నమాట ఉంది. యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు, అవునా? 7 కుమారులు, 3 కుమార్తెలు. వీళ్ళందరూ కూడా తండ్రి చుట్టూ, అనగా తల్లిదండ్రుల చుట్టూ వాళ్ళు ఉండేటువంటి వారు అనే మాట తానే ఇక్కడ రాస్తుంటగా మనం చూస్తాం, అవునా? సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి అని అన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. మన పిల్లలు మన చుట్టూ ఉంటారు, మన పిల్లలు మనతోనే ఉంటారు, అవునా? ఆ విధంగా యోబు పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా దేవుని చుట్టూ ఉండాలి. మనం కూడా దేవుని యొద్ద మనం ఉండాలి. ఆయనను మనము సమీపించే వారమై, ఆయనతో సహవాసం చేసే వాళ్ళమై ఉండాలని ఈ లేఖన సత్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. 3వ అధ్యాయము, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంట? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. తన పిల్లలకు ఆయన తోడుగా ఉంటాడు అనేది లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది 3వదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే, మంచి చేయడానికి దేవుని కృప ఆయనతో ఉంది. మంచి చేయడానికి దేవుని కృప యోబుతో ఉంది. ఆయన మంచి చేసేవాడు, అవునా? దేవుడు కీడు చేసేవాడు కాదు, దేవుడు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు అనేది వాక్యమే చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాము. బైబిల్ చూడండి, వచనము 12 చదువుకుందాం. యోబు గ్రంథం 29 వచనము 12 రాయబడిన మాట. 12లో రాయబడిన మాట, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని అన్నాడు. నేను విడిపించి తిని అని పలుకుతున్నాడు. 13వ వచనం కూడా చూడండి. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. గుడ్డి వారికి నేను కనులనైతిని, కుంటివారిని పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని,
ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పండ్లను ఊడగొట్టి తిని, వారి పండ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వచ్చిన భాగాలన్నీ మనం చూడగా మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, మంచి చేయడానికి దేవుని కృప తాను కలిగిన వాడు. అందుకోసమే మరి యోబు మంచి కార్యాలు చేశాడు. తాను చేసిన మంచి కార్యాల గురించి తను చెబుతున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తాను అంటే, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని అన్నాడు. తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించినాను దేవుని కృప వల్ల అని జ్ఞాపకం చేశాడు. తర్వాత నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని అన్నాడు. విధవరాండ్ర హృదయాన్ని నేను సంతోషపెట్టినాను, అది కూడా కేవలం దేవుని కృప వల్ల మాత్రమే అని జ్ఞాపకం చేశాడు. నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని అన్నాడు, అది నన్ను ధరించెను అన్నాడు. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయు ఆయను అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత ఇట్లా అన్నాడు అనమాట, దరిద్రులకు తండ్రిగా ఉంటిని అన్నాడు. దరిద్రులకు తండ్రి, దిక్కులేని వారికి దేవుడే దిక్కునట్టుగా దరిద్రులకు అందరికీ తండ్రిగా ఉన్నాడంట యోబు. ఇంకేముంది, అవునా? గుడ్డి వారికి నేను కనులనే తిని అన్నాడు, కుంటి వారికి పాదములై తిని అన్నాడు, దరిద్రులకు తండ్రిగా ఉంటిని అన్నాడు, ఎరగని వారికి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని అన్నాడు, దుర్మార్గుల దవడ పనులను ఊడగొట్టి తిని అన్నాడు, వారి పనుల నుండి దోపుడు సొమ్ము లాగివేసి తిని, అంటే వారి యొద్ద నుండి దోపుడు సొమ్ముని లాగివేసినాను అని యోబు జ్ఞాపకిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఇక 5వదిగా మనం ఆలోచన చేస్తే ఇలా రాయబడింది, ఇతరులతో పంచుకునేందుకై దేవుని జ్ఞానం, ఇతరులతో పంచుకోవడానికి దేవుని జ్ఞానం అనేది బైబిల్ చెబుతుంది. వచనము 21 వచనంలో రాయబడిన మాట చూడగా 21 నుంచి 25 వరకు చూద్దాం. మనుషులు నాకు చెవి ఎగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవల్లని మౌనంగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిది, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిది. వారు ఆశ్రయితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేను ఉంటిని అని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. యోబు దగ్గర జ్ఞానం ఉంది, అవునా? యోబు చాలా జ్ఞానవంతుడు. ఇప్పుడు సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే, సొలొమోను జ్ఞానవంతుడు. దేవుడే తనకు జ్ఞానం ఇచ్చాడు, తను అడిగాడు కాబట్టి జ్ఞానం ఇచ్చాడు. ఆ విధంగా సొలొమోను కంటే జ్ఞానవంతుడు యోబు అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే యోబు యొక్క మాటలు వినడానికి ప్రజలు తమ నోరులు తెరిచినారంట. అంటే జ్ఞాన వాక్కులు తాను ఎంతగా పలికాడో ఆ సంగతి మనకు బైబిల్ చెబుతుంది. మనుషులు నాకు చెవి ఎగ్గి నా కొరకు కాచుకొని ఉండిరి అన్నాడు అనమాట. నా ఆలోచన వినవలెనని మౌనంగా ఉండిరి. నా ఆలోచన ఏం చెప్తాడో, అవునా, ఏం మాట్లాడతాడో. నిజమే, కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలు దేవుని మాటలు పలుకుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంటే వాళ్ళు పలికేటువంటి మాటలు వాళ్ళ మాటలు కాదు, అవి దేవుని మాటలు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మాటల కోసమై మనం కాచుకొని కనిపెట్టుకొని ఉంటాం అనేది
లేఖనం చెబుతుంది కదా. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను అనే మాట ఉంది. గుత్తులు గుత్తులుగా వారి మీద నా మాటలు పడెను అంటే విస్తారంగా యోబు మాట్లాడినట్టుగా మనము ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వాన కోసమై భూమి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో, వాన పడాలి అని సేద్యగాడు ఏ విధంగా ముందు దున్నుతాడో ఆ విధంగా యోబు యొక్క మాటల కోసమై, యోబు యొక్క జ్ఞాన వాక్కుల నిమిత్తమై వారు ఎదురు చూసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూస్తాం. తర్వాత ఇటు అంటాడు, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని అంటాడు. అవునా? యోబు వారు ఆశారహితులై ఉన్నారంట యోబు మాట వినడానికి. కాబట్టి యోబు నవ్వుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని అన్నాడు. నిజమే, ఆనాటి కాలంలో ఇటు చెప్పుకోవాలి, తూర్పు దేశపు ఆ ప్రాంతం అంతటికి ఎవరు పెద్దగా ఉన్నారు అంటే యోబే. అవునా? తూర్పు దేశపు దిక్కున యోబు లాంటి ధనవంతుడు మరొకడు లేడు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి అతడు ఒక పెద్దగా కూర్చొని దేవుని మార్గాన్ని బోధించినట్టుగా మనము చూడగలుగుతాం. సేనాలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేను ఉంటిని అన్నాడు. సేనాకు పెద్దగా దుఃఖించు వారిని ఓదార్చడానికి నేను ఉంటిని అనే మాట కనిపిస్తుంది. ఇలాంటి వాడు మాట్లాడుతున్నాడు అనే మాట మనము గుర్తుంచుకోవాలా. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, యోబుకు దేవుడెంత సన్నిహితుడో అదే సన్నిహిత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసులందరికీ ఆయన అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. యోబు ఏ విధంగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడో మనము గుడుక లేదా మన గుడుక ప్రభు అయిన యేసుక్రీస్తు అంత సన్నిహితుడిగా ఉన్నట్లుగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము మనం చూడగా, దాసుడు తన యజమానుడును చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులంటిని మీకు తెలియజేసేదను అన్నాడనమాట. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు, ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. మనము దేవునికి దాసులమా స్నేహితులమా? స్నేహితులం అని వాక్యం చెబుతుంది. అవునా? మీరు దాసులుగా ఇప్పుడు స్నేహితులైనారు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు. అవునా? కాబట్టి యేసు ప్రభువునకు మనం స్నేహితులం కావాలంటే ఆయనతో సన్నిహితంగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడే ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఆయనకు మనం సన్నిహితంగా ఉంటాము అనేది దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూడగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వచనము 31 చూడండి. 31 నుంచి 33 కూడా చదువుదాం. 8వ అధ్యాయమే. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమును ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు?
నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవడు లేడు. ఆయన మన పక్షాన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన యొక్క వాద్యమును ఆయన తీరుస్తూ ఉన్నట్టుగా వాక్యం చెబుతుంది. కాబట్టి అట్లా ఆలోచన చేస్తే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. కుమారుని ఇచ్చినాడు, కుమారునితో పాటు సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా ఇలా రాయబడింది కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం వాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంతే, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆయనే నీతిమంతుడు, మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడని బైబిల్ చెబుతున్న మాట గుర్తుపెట్టుకోవాలా. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 31వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము చదువుతారా? 3వ అధ్యాయము 31వ వచనం. మొదటి పత్రిక మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక లేదా? సరే, మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అని రాయబడింది. అవునా? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే కనుక మీకు హాని చేసేవాడెవడు అనే మాట రాయబడింది. నిజమే, మంచివారికి ఏ హాని కలగదు, చెడ్డవారికి హాని కలుగుతుంది అనే మాట మనం గుర్తుంచుకోవాలా. దేవుడు మనకు మేలు చేస్తాడు కానీ ఆయన కీడు చేయడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే యోబు పలుకుతున్న మాట ఏమిటంటే, దేవుడు నన్ను కాపాడుచుండు దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని అన్నాడు. ఎంతో మేలు అన్నాడు అంటే తనను దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడినట్టుగా యోబుకు దేవుడు తన కంచె వేశాడు. అవునా? గొర్రెలకు ఏ విధంగా గొర్రెల కాపులు కంచె వేస్తారో ఆ విధంగా దేవుడు యోబు ఇంటికి యోబు సంపద కంచె వేశాడు. దాన్నే గుర్తు చేశాడు సాతాను, అపవాది. నువ్వు అతని ఇంటి వారికి కంచె వేసినావు కదా అని అన్నాడు. కాబట్టి పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. నిజమే, దేవుడు ఆయన కాపాడుతాడు, కానీ ఆయన కొన్ని సందర్భాల్లో మనం విడిచిపెట్టినప్పుడు కూడా మనము యోబు వలె దేవునికి నమ్మకంగా ఉండాలని వాక్యము చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించారు, మీరు మాకు బోధించారు. ఎందరైతే వినగలిగినారో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్పులను దయచేసి కాపాడుమని, కరుణించుమని, కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.